6,484.75 కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేటాయించాం అధ్యక్ష. ఏ హెడ్స్ కింద కేటాయించామో కూడా చెప్తాను అధ్యక్ష. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కింద, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ కింద, సోషల్ వెల్ఫేర్ కింద, ట్రైబల్ వెల్ఫేర్ కింద, మైనారిటీస్ వెల్ఫేర్ కింద, క్రిస్టియన్ వెల్ఫేర్ కింద, ఈ పద్దుల కింద ఈ తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేశాం అధ్యక్ష. పోనీ ఇదేమన్నా కొత్త విధానం అధ్యక్ష? గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఇవే పద్దుల కింద ఆ రోజు వాళ్ళు 5,900 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మీకు సభ ముందు పెడుతున్నా అధ్యక్ష. కానీ ఈ కేటాయింపులతోనే ఆ పథకం నడవదు కదా అధ్యక్ష. ప్రభుత్వం రీఅప్రాపరేషన్ ఎక్కడి నుంచి ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకుని నడుపుతుంది అధ్యక్ష. సేమ్ కేటాయింపులు వాళ్ళు చేసి అదే కేటాయింపులు ఈరోజు మేం చేస్తే మమ్మల్ని వేలెత్తి చూపించే రకం అంటే దీన్ని ఏమనాలి? ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మీ ద్వారా